హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు నేను విజయవాడ మెట్రో రైల్ గురించి చెప్పబోతున్నాను. యాక్చువల్గా 2014లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ చేయడానికి విజయవాడ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత సర్వే కూడా స్టార్ట్ చేశారు. సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఉండే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడం బెటర్ మెట్రో రైల్ కన్నా అని అనుకుంటున్నారు. సో మెట్రో రైల్ అయితే స్టార్ట్ చేయలేదు. కానీ 2018లో మెట్రో రైల్కి బిడ్డింగ్ స్టార్ట్ చేశారు. ఆ స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే మెట్రో రైల్ వచ్చేసి టోటల్ 66 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 66 కిలోమీటర్ స్ట్రెచ్లో మొత్తం ట్రాఫిక్ అయితే కంట్రోల్ అవుతుందన్నమాట. 2014లో స్టార్ట్ చేశారు. కానీ ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి మెట్రోకి అయితే ఏం స్టార్ట్ అవ్వలే. అక్కడ జస్ట్ శంకుస్థాపన చేసినట్టున్నారు. తర్వాత మళ్ళీ ఏం చేయాలన్నట్టుంది. సో ప్రజెంట్ స్టేటస్ అయితే మాత్రం వర్క్ అయితే ఏం జరగట్లేదు. అక్కడ ఏ వర్క్ కూడా అవ్వట్లేదు అనమాట. సో ఇప్పుడైతే మనం మెట్రో స్టేషన్స్ చూద్దాం. పండిట్ నెహ్రూ బస్ స్టాప్ నుంచి గన్నవరం వరకు 24.5 కిలోమీటర్స్. తర్వాత పండిట్ నెహ్రూ బస్ స్టాప్ నుంచి పెనుమలూరు 12.5 కిలోమీటర్స్. తర్వాత పండిట్ నెహ్రూ బస్ స్టాప్ నుంచి అమరావతి 28 కిలోమీటర్స్. టోటల్గా 66 కిలోమీటర్స్ వరకు మనకైతే ఈ స్టేషన్స్తో కలిపి ఒక మెట్రో ప్లాన్ అది డిజైన్ చేశారు. సో ఇది తొందరలో కంప్లీట్ అవుతుంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్తో మీకు తొందరలో ఒక మంచి వ్లాగ్ చేస్తాను. మీకైతే కనబడుతుంది విజయవాడ మెట్రో ఫ్యూచర్లో అలా ఉండబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒకవేళ ఆ విధంగా డిజైన్స్ ఉంటే మాత్రం మన ఇండియా ఒక రేంజ్లో ఉంటుంది అండ్ విజయవాడ ఒక రేంజ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ జరుగుతుంది విజయవాడలో. అలానే మెట్రో కూడా వస్తే చాలా బాగుంటుంది. కానీ చూడాలి ఏం జరుగుతుందో. మొత్తం ఫ్యూచర్ అంతా మన ఆంధ్ర ఇంకా ఇండియా కూడా ఎలా ఉండదు, మొత్తం అంతా మారుతుంది. బికాజ్ ఆ డెవలప్మెంట్స్ అయితే బాగా జరుగుతున్నాయి కాబట్టి. సో ఇంకా బాగా డెవలప్మెంట్స్ అయితే నేను కోరుకుంటున్నాను. సో మనవంతు సహాయం అయితే మనం చేస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్స్ బాగా జరుగుతాయి నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా తొందరలో నాకు మంచి వ్లాగ్ చేస్తాను విజయవాడ మెట్రో గురించి కంప్లీట్ డీటెయిల్స్తో. అండ్ ఇప్పుడైతే జస్ట్ ఏదో నార్మల్ వీడియో చేస్తున్నా అంతే. కానీ నెక్స్ట్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు ఎలానే సపోర్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ వచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు అందుకని సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే సపోర్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్.